హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది డబ్బుంటే ఏమైనా కొనవచ్చు అని భ్రమలో ఉన్నారు. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఈ ప్రపంచంలో కొనలేనివి చాలా ఉన్నాయండి. అవేంటంటే, నువ్వు మంచి పుస్తకాలు కొనవచ్చు కానీ అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని కొనలేవు. నువ్వు మంచి గడియారం కొనవచ్చు కానీ కాలాన్ని కొనలేవు. మీ దగ్గర డబ్బులుంటే మంచి మెడిసిన్స్, మందులు తీసుకోవచ్చు కానీ మంచి ఆరోగ్యం మాత్రం కొనలేవు. అదేవిధంగా నువ్వు మంచి మంచం పరుపు కొనవచ్చు కానీ మంచి నిద్రను మాత్రం కొనలేవు. అదేవిధంగా నువ్వు ఆస్తులు కొనవచ్చు కానీ ఆత్మీయులను మాత్రం కొనలేవు. నువ్వు మంచి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మంచి ఇల్లు నిర్మించవచ్చు కానీ ఆ ఇంట్లో సంతోషము, సమాధానం, నెమ్మది మాత్రం కొనలేవండి. ఎందుకంటే నువ్వు మంచి ఆహారం కొనవచ్చు కానీ ఆ దేవుడిచ్చే జీర్ణశక్తి మాత్రం లేకపోతే, నువ్వు ఎంత ఆహారం ఉన్నా కానీ, మంచి ఆహారం ఉన్నా కానీ అరిగించుకునే శక్తి లేకపోతే ప్రయోజనం లేదండి. కాబట్టి నువ్వు ఈ లోకంలో ఎన్నైనా కొనవచ్చు కానీ శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషము, జ్ఞానాన్ని, దేవుడిచ్చే గాలి, నీరు, శ్వాస, ఇవన్నీ కూడా మనకు దేవుడు ప్రకృతిలో అంతా కూడా ఉచితంగా ఇస్తున్నాడు. కానీ వాటిని కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఒకవేళ డబ్బు ఉన్నా కానీ, నువ్వు కొనగలిగినా కానీ తిరిగి ఏదో ఒక రోజున మాత్రం మరణించాల్సిందే. నీ దగ్గర ఎంత కోటీశ్వరుడైనా, ఎంత సినిమా యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, రాజకీయ నాయకుడైనా, ఎంత గొప్ప వ్యక్తివైనా కానీ ఏదో ఒక రోజు మరణించాల్సిందే. కానీ ఆ మరణాన్ని జయించే శక్తి నీ దగ్గర లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, నువ్వు ఈ లోకంలో ఏది ఉన్నా, ఏది లేకపోయినా, డబ్బున్నా, డబ్బు లేకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని క్షమించబడి రక్షించబడినట్లయితే, నువ్వు నమ్మితే నిత్య జీవం, పరలోకాన్ని పొందుకుంటావు. మరణాన్ని జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడండి. కాబట్టి డబ్బు ఉందని గర్వపడొద్దు, అసూయపడొద్దు. కాబట్టి ఏదున్నా కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సహాయము లేకపోతే, నీ దగ్గర ఎంత మంచి ఆహారం ఉన్నా, ఎంత మంచి బట్టలున్నా, ఎంత డబ్బున్నా కానీ నువ్వు వాటిని అనుభవించలేవు. కాబట్టి ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం జీవిస్తామో తెలియదు. బ్రతికినంతకాలం సంతోషంగా, సమాధానంగా, మంచిగా బ్రతకాలి. 10 మందికి మనము ఉపయోగపడే విధంగా ఉండాలి. నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఒక 10 మందికి మేలు చేసే వ్యక్తిగా, 10 మందికి సహాయం చేసే వ్యక్తిగా, 10 మందికి మార్గం చూపించే వ్యక్తిగా, 10 మంది జీవితాలను మార్చే వ్యక్తిగా ఉండాలండి. కాబట్టి నువ్వు దగ్గర డబ్బు ఉందని అసూయపడొద్దు, గర్వపడొద్దు.